హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వర్షాలు పడే టైంలో ఇలాంటి పొడులన్నీ తయారు చేసుకుంటే మంచిదని ఒక మంచి పౌడర్ ఒకటి తయారు చేశాను, నువ్వుల పొడి. అది ఏంటంటే ఒక 200 గ్రాములు నువ్వులు తీసుకున్నాను. తర్వాత మునగాకు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ తీసుకొని ఈ పౌడర్ని ఎలా చేయాలి ఏంటి మీకు వివరంగా చూపిస్తానండి. ఇలాంటి పొడులు రెయినీ సీజన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి, నోటికి కారంగా ఉంటాయి. మంచి మంచి హెల్తీ టిప్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కప్ అంతా నేను ఒక 2 స్పూన్లంతా తీసుకున్నాను కదా చిన్న కప్తో, అది ఆయిల్లో హీట్ చేయాలండి. ఆ హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అలానే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలండి. ఇది బాగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఎండుమిరపకాయలు వేరేగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంది అనిపిస్తే మీరు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేస్తారని చూస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కడిగి పక్కన పెట్టేసుకున్న మునగాకు కూడా రెమ్మలు వేరేగా తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మునగాకు తినడం వల్ల కంటికి, స్కిన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా చాలా మంచి హెల్త్ టిప్స్ ఉన్న మునగాకుని మనం ఏదో ఒక విధంగా వాడుకుంటే మంచిదని నా ఆలోచన. నేను అందుకే ఏదో దాంట్లో వేస్తూనే ఉంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. చాలా మంచి ప్రోటీన్స్ నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కదా. ఇలాంటి పొడులు చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదన్నమాట. ఇదంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అవసరం లేకుండానే అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం ఈ నువ్వులు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా బ్రౌన్గా లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అయితే ఫ్రై అవ్వాలండి, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మామూలుగా పచ్చిగా తిన్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఈ పొడికి ఫ్రై చేస్తే కొంచెం నిలువ ఉంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రౌన్ షేడ్లో వస్తాయిగా, ఆ వచ్చినవి మనం కొంచెం పక్కన చల్లార్చుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చాయి. ఇలా వచ్చింది. నేను ఇప్పుడు మిక్సీలోని ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ మిక్సీలో వేసేసాను. ఈ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ నువ్వులు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం అటు ఇటుగానే మిక్స్ అవ్వాలి. ఒక 3/4 వంతు మిక్స్ అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కల్లుప్పున్న వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి శుభ్రంగా రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలండి. ఈ విధంగా వచ్చింది. కానీ ఇలాంటివి నోటికి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉట్టి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి పొడులు స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు ఏం కూర లేనప్పుడు ఇలాంటివి స్టోరేజ్ చేసుకొని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే హెల్త్కి మంచిది. ఈ కారప్పొడులు, ఇలాంటి పొడులు, నువ్వుల పొడి, కారప్పొడి, మునగాకు పొడి ఇవన్నీ చాలా చాలా హెల్త్కి మంచిదండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఒక 1/4 కిలోకి ఎక్స్ట్రానే వచ్చింది. ఇదంతా కొంత డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఎప్పటికప్పుడు రైస్లోకి అది తిన్నా, టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.